అందరికీ నమస్కారం. మేము గత వారం ఒకరోజు ముందే బయలుదేరి వెళ్ళాము. అంటే తోటలో కొంచెం పని ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఒకరోజు లీవ్ పెట్టుకొని మళ్ళీ శుక్రవారం ఉదయాన్నే బయలుదేరి వెళ్తే ఇంట్లో పనులు ఉంటాయి కదండి లేవగానే, దానివల్ల మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎంత ఆలస్యమైనా నైటే బయలుదేరి వెళ్దామని గురువారం రాత్రే బయలుదేరి వెళ్ళాము. వెళ్తుంటేనే దారంతా బాగా చూస్తుంటేనే ఎంత చల్లగా ఉందో తెలుస్తుంది. బాగా చలిగా ఉంది ఆ రోజు. ఇంకా మేము ప్రతి వారం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తప్పనిసరిగా అక్కడ గ్రామదేవతకి వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తానమ్మా అని చెప్తాను. మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మ తిరిగి వచ్చానమ్మా అని చెప్తాను. మనము ఊరి వదిలి వెళ్ళేటప్పుడు గ్రామదేవతకి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాలని అంటారు. చిన్నప్పుడు కూడా అండి మా ఊరి పొలిమేరలో గంగానమ్మ గుడి ఉంటే గంగానమ్మ గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అప్పుడు ఆ ఊరు దాటి వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ రోజు వెళ్ళేసరికి టైం 12 దాటిపోయిందండి. కూర్చో, బయట రావద్దు. అసలు నేను వస్తే లక్కీ కూడా వస్తాడు, నాకు ఇచ్చేసి నేను జరుగునా నాకు ఇస్తే వెళ్ళొద్దు. ఇప్పుడు వెళ్ళకూడదు, నైట్ అస్సలు వెళ్ళకూడదు నాన్న బయటికి, వద్దు ఇక్కడే ఉంటా. ఆ రోజు పౌర్ణమి అండి. ఆకాశంలో నిండు చంద్రుడు చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడటానికి. కానీ బయట విపరీతమైన చలిగా కూడా ఉంది. ఏం కావాలి అక్కడ దాంట్లో లక్కీ ట్రీట్స్ ఉంటాయండి. వాటికి తెలిసి ఎక్కడ ఉంటాయో అవి. నన్ను 1 గంటకి ట్రీట్ ఇప్పుడు ఇస్తావా లేదా అని కూర్చున్నాడండి. లక్కీ వచ్చి పడుకో. ఇప్పుడు తినకూడదానా? ఎప్పుడు పడితే తినకూడదానా? ఏం కావాలి నీకు? టీఆర్ఈఏటి ఎంత క్యూట్ మొహం చూస్తే ఏదైనా ఇచ్చేయాలనిపిస్తుంది. రేపు తినకూడదు నాన్న, మమ్మరా ప్లీజ్. గుడ్ బేబీ కదా లక్కీ. ఎంత బంగారం లక్కీ. బంగారం కదా, బంగారమేనా? గుడ్ నైట్ లక్కీలు. మ్యాంగో కూడా బొజ్జును డిస్టర్బ్ చేయకూడదు. పడుకోవచ్చు, పడుకో. తొందర రావాలి. కాస్త రెస్ట్ తీసుకుందామని ఇలా నడుము వాల్చాము. అక్కడ ఈ మధ్య ఒక 10 కుక్కలు వస్తున్నాయండి రెగ్యులర్గా. అవన్నీ అరుస్తూనే ఉన్నాయి. అవి అరుస్తున్నాయని లక్కీ కూడా అరుస్తూనే ఉన్నాడు నైట్ అంతా. ఇంకా మాకు రాత్రంతా నిద్ర లేదు. నానా రాత్రి వచ్చేసావా నువ్వు? పొద్దున వచ్చావా? అయ్యా అయ్యా అయ్యా. లక్కీ కానీ రమ్మంటే రావట్లేదు. ఆగి చెప్తా. లక్కీ లక్కీ, ఐ లవ్ స్నూపీ. మ్యాంగో చూడండి, నేను స్నూపీ అన్నప్పుడల్లా తను కూడా స్నూపీ అంటది. అంటే ఎగ్జాక్ట్గా స్నూపీ అని రాదు కానీ తను కూడా పిలుస్తుంది. ఐ లవ్ స్నూపీ, ఐ లవ్ స్నూపీ. స్నూపీ బంగారం, స్నూపీ బంగారం, ఐ లవ్ స్నూపీ. మ్యాంగో ఫస్ట్ పలికింది లక్కీ అండి. లక్కీ అంటాం వచ్చు. నైట్ నిద్రపోయేటప్పుడు గుడ్ నైట్ నైట్ అంటదండి. తర్వాత స్నూపీ అనే పదం కూడా కొంచెం పలుకుతుంది కానీ ఎగ్జాక్ట్ రాదు. ఇంకా గంగా, ఈ 4 వచ్చండి మ్యాంగోకి. ఈ వీడియోలోనే ఒక దగ్గర గంగా అని కూడా అంటుంది. ఆ రోజు ఉదయాన్నే ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ వీళ్ళందరూ వచ్చారండి. అంటే ఈ చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకుందాము. ఎందుకంటే యాక్చువల్గా ఆ నెక్స్ట్ డే శారదా కుటీరమ్మ కొంచెం గృహప్రవేశం చేసి స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. దానికన్నా ముందు రోజే కొంచెం ఈ పనులన్నీ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక రోజు ముందే వెళ్ళాము. మేము ఎప్పుడు వెళ్ళినా సరే పెద్దగా వంటలు చేయాల్సిన అవసరం లేకుండా కాస్త టైంకి ఆకలేసినప్పుడు తినడానికి మమ్మల్ని ఆదుకునేది దోశల పిండి అండి. ఎప్పుడు తీసుకెళ్తాను. అది మినపప్పు, దేశవాళీ రకం రాజముడి బియ్యము, అలాగే నల్ల బియ్యము. మినపప్పు 1 కప్పు, రాజముడి బియ్యం 1 కప్పు, బ్లాక్ రైస్ 1 కప్పు, మెంతులు అవి వేసి కలిపిన పిండి అది. ఆ రోజు మధ్యాహ్నం కల్లా ఆవులు కింద వేయటానికి కౌ మ్యాట్స్ అను ట్రేవిస్ ఇవి వచ్చినాయండి. ఆ రోజు శుక్రవారం అంతా పనులతో గడిచిపోయింది. ఆ రోజు కూడా రాత్రి వెన్నెల చాలా బాగుందండి. ఇంకా దూరంగా మైక్లో నుంచి అయ్యప్ప పూజ వినిపిస్తుంది. అది ఇంకా మంచిగా అనిపించిందండి.
కాకపోతే ఆ రోజు రాత్రి కూడా ముందు రోజుకి మళ్ళీ అసలు కొంచెం సేపు కూడా నిద్రలేదండి. ఒక ఫీమేల్ డాగ్, దానికోసం ఒక 10 మేల్ డాగ్స్, అవన్నీ అరవటం, గొడవ పెట్టుకోవటం, రాత్రి అంతా అరుస్తూనే ఉన్నాయి. ఆ శబ్దం విని లక్కీ కూడా అరుస్తూనే ఉన్నాడు. దీన్ని చెప్పాల్సినంత పెద్ద విషయం కాదు, అలాని పట్టించుకోకుండా వదిలేసేంత చిన్న విషయం కూడా కాదు కదండి. నిద్ర అనేది చాలా ముఖ్యం. ఒక రోజు సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం మరుసటి రోజు మనం చేసే అన్ని పనుల మీద చూపిస్తుంది. చాలా అలసటగా ఏ పని సరిగ్గా చేయలేము, ఏకాగ్రత ఉండదు. అదనమాట, అది చెప్పాలని ఇన్నిసార్లు చెప్పాను. కంటిన్యూస్గా 2 రోజులు నిద్ర లేదండి మాకు. ఆ రోజు శారదా క్రూటేరం ప్రారంభిద్దామని వచ్చాం కదండి. మాకు తెలిసినంతలో, ఆ రోజు మాకు ఓపికని బట్టి మేము చేయగలిగినంతలో సింపుల్గా చేసాము. మొన్న పెట్టిన వీడియోలో క్లే బ్లాక్స్ పెట్టడం వల్ల వెలుతురు మొత్తం బ్లాక్ అయిపోతుందేమో అని ఒకరు సందేహం వ్యక్తం చేశారు. చూడండి ఎంత వెలుతురు వస్తుందో. వెలుతురుకైతే ఎటువంటి సమస్య లేదండి. చక్కటి ధారాళమైన వెలుతురు, గాలి వస్తుంది లోపలికి. అంతేకాకుండా సూర్యుడి గమనాన్ని బట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దగ్గర చక్కగా ఆ కాంతి కిరణాలు అనేవి ఆ వెంటిలేషన్ బ్లాక్స్ నుంచి లోపలికి ప్రసరిస్తున్నాయి. పొద్దున్నే ఆవులు ఒకవేళ ఆ టైంలో లోపల ఉంటే వాటి ముఖం మీద పడే విధంగా ఆ సూర్యకిరణాలు ఉన్నాయండి. అలాగే ఆ క్లే బ్లాక్స్ ని అలా వదిలేయండి, వాటికి మెష్ కూడా వస్తుంది లోపల. వర్షాకాలంలో మబ్బుగా ఉన్నప్పుడు కొంచెం చీకటిగా అనిపిస్తుందేమో కానీ మిగిలిన సమయాల్లో చక్కటి వెలుతురు, గాలి వస్తుంది. తర్వాత ఇక్కడ గట్లా కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి చివరి దాకా ఉన్న ప్లేస్ అంతా అక్కడ మేము ఆవులతో కలిసి సమయం గడపడానికి వీలుగా ఉండేలాగా అది అక్కడ ఏర్పాటు చేశాము.
ఇప్పుడు చూడండి దేవమ్మ గంగా అంటే మ్యాంగో కూడా గంగా అని పిలుస్తుంది. పద 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 పద. గంగ నా చివరి కట్టేదేమమ్మా. గంగ తల్లులు చిన్నమ్మ శారదా ఏం కావాలి? స్వీటా? బొట్టు పెట్టు ఫస్ట్. బొట్ట పెట్టించుకుంటే సింపుల్గా పాలు పొంగిచ్చి దండం పెట్టుకున్నామండి అంతే. మన పక్క తోట యజమాని అండి వారు, ఆయన కూడా రోజు శనివారం వస్తారు. ఆయన కూడా పిలిచాము రమ్మని. అలాగే మన ఆ తోటలో పక్క తోటలో పనిచేస్తున్నారు కదండి వాళ్ళు, ఇంకా మన షెడ్ ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళు, ఇక్కడ పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్స్, అంతే అండి. ఇంకా అమ్మా వాడికి ఇంకా అలవాటు కాలే. నా కిషన్ కాక అలాగే వీళ్ళిద్దరు పూల్సింగ్ సొంత తమ్ముళ్ళండి. ఆయన వైఫ్, మనతో షెడ్ కట్టిన వాళ్ళు, వెనక ఎలక్ట్రీషియన్, ఇంతే అండి. ఇంకా మేమందరం అక్కడ కాసేపు కూర్చొని 1 గంట తిని తర్వాత మళ్ళీ డిస్పర్స్ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాము. ఇంకా మేము ఆ తోట ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళని కూడా ఆహ్వానించామండి. కానీ వాళ్ళకి ఏదో వేరే పని ఉండటం వల్ల రాలేకపోయారు. తర్వాత చివరి తింటాము. నిజంగా అండి ఆ రోజు అసలు చేయడానికి కొంచెం కూడా ఓపిక అస్సలు లేదు మా ఇద్దరికి. కానీ మాకు మా అమ్మాయి ఎంతో, మా శారదా గంగ కాశీ కూడా అక్షరాలు అంతే అండి. మా అమ్మాయి కోసం ఏదైనా ఒక పనిని చేయాల్సి వస్తే ఎంత శ్రద్ధగా బాధ్యతగా చేస్తామో అంతే ప్రేమగా బాధ్యతగా ఇష్టంగా సింపుల్గా అయినా సరే చేయాలనుకున్నాం కాబట్టి చేసాము. శారదా గంగ వాళ్ళ కోసం అంతకు ముందు రోజు ఉదయాన్నే రాగానే ఉలవలను నానబెట్టాండి. అవి ఉడికించి పెట్టాము వాటికి. ఇంకా ఆ రోజు సాయంత్రం చీకటి అయిపోయిన తర్వాత కూడా లోపల ఆ ఎలక్ట్రిక్ పాయింట్స్ పెట్టుకొని ఆ పని చేశారు. అదిగోండి అదే అండి ఆ ఫీమేల్ డాగ్. దానికోసం అన్ని ఫైటింగ్, రాత్రంతా అరవటం. ఇంకా ఇవేమో ఆవు పేడతో తయారు చేసిన పెయింట్ అండి. మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు అండి. ఇవి అంత ప్రాచుర్యం పొందలేదు కానీ ఆవు పేడతో తయారు చేసిన పెయింట్ అంటే కొద్దిగా ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. శారదా గంగ వాళ్ళ షెడ్ లో లోపల వేసే రంగులు ఎలా ఉండాలనుకున్నానంటే పంచభూతాలను ఇమిటేట్ చేసే విధంగా ఉండాలి. అంటే భూమి, నీరు, ఆకాశము, గాలి, నిప్పు ఇలా ఉండాలనుకున్నాను. సో అందుకనేసి ఆ పెయింట్స్ కోసం వెతకాలి, పైగా అవి మంచిగా ఉండాలి, సహజమైనవి ఉండాలని వెతుకుతున్నప్పుడు దొరికింది. ప్రాకృతిక్ పెయింట్స్ అంటండి ఇవి. ఇది ఎందుకు వేసుకొచ్చావు సింగమల? ఇది ఎందుకు చేయించావు నాకు అర్థం కాదు. పిచ్చి పిచ్చి అన్నీ చేయించు. అయితే మేము ఈ పెయింట్స్ కోసం అడిగినప్పుడు వీళ్ళకి కూడా చాలా పెద్ద షేడ్ కార్డ్ ఉంది కానండి, అది నెంబర్ చూసి ఆయనకి ఫోన్ చేసి మాకు నేను చూపించిన ఈ ఫోటోలో లాంటి గ్రీన్ కలర్ దాని లాంటి మట్టి రంగు కావాలని అడిగాము. అదొక 10 లీటర్లు ఇదొక 10 లీటర్లు ఇవ్వమని అడిగితే ఆయన ఏం చెప్పారంటే అలా తీసుకోవద్దు, ఫస్ట్ శాంపిల్కి 1 లీటర్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ వాటిలో ఉన్నట్టుగా మీకు ఈ షేడ్ కార్డ్లో ఉన్న రంగులు మీరు అనుకున్నట్టుగా అసలు ఉండవు. పొరపాటున ముందే ఎక్కువ తీసేసుకొని ఇబ్బంది పడకండి. ఫస్ట్ ఒకటి తీసుకొని టెస్ట్ చేసి మీకు అవసరం అనిపిస్తేనే తీసుకోండి అని చెప్పారు. చాలా మంచిగా అనిపించిందండి. సరే తీసుకొచ్చాక ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి చూసి ఆ గోడ మీదే వేసి చూసామండి. మేము రెఫరెన్స్ గా పెట్టుకున్న ఫోటోలోని ఆ రంగుల్ని వారు ఇచ్చిన షేడ్ కార్డులతో రంగులతో పోల్చి కాస్త దగ్గరగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని అవి కావాలని చెప్పాము. అవి 1 లీటర్ తీసుకొచ్చి మాకు ఇంటి దగ్గరికే డెలివరీ ఇచ్చారండి. దాంట్లో ప్రైమర్ ఉంది, మామూలు కలర్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 485 రూపీస్ అండి లీటరు. అంటే మామూలు మనం రెగ్యులర్ గా వాడే మామూలు పెయింట్స్ కన్నా కూడా దీని ధర ఎక్కువ అనమాట. ఎప్పుడైనా సరే సహజమైంది ధర ఎక్కువగా ఉంటుంది కదండి. దాన్ని తీసుకొని గోడ మీద వేస్తే వచ్చిన రంగు అదండి. కొద్దిగా కూడా 1% కూడా మ్యాచ్ అవ్వలేదు.
తర్వాత గ్రీన్ కూడా, అది కూడా అసలు మ్యాచ్ కాలేదు. 3 రంగులు విడిగా బాగున్నాయేమో కానీ మేము అనుకున్న కలర్స్ అవి కాదు. చిన్నప్పుడు లిమ్కా యాడ్ వచ్చేదండి, ఆ లిమ్కా యాడ్ లో ఈ కలర్స్ ఉండేవి. అలా అనిపించింది అది చూస్తే. ఆవు పేడ, సున్నము, రకరకాల ఆకులు నుంచి సేకరించిన రంగులు, అలాగే రంగురంగుల పువ్వుల నుంచి సేకరించిన సహజమైన రంగులతో తయారు చేసిన పెయింట్లు అండి. నేను ఎంతో ఆశపడి చక్కగా సహజమైన రంగులు కదా అని చెప్పి తీసుకొస్తే అవి కొంచెం కూడా మ్యాచ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించుకుంటా షెడ్ ముందే కింద కూర్చొని ఆలోచిస్తూ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండి, అక్కడ పని జరుగుతుంది కదా, సిమెంట్ అంతా ముక్కలుగా పడిపోయి రాళ్ళలాగా ఉంటుంది కదా, అట్లా ఇసిరేసుకుంటూ ఆలోచిస్తున్నా. పక్కన చూస్తే కప్ప కనిపించింది, అది కూడా సేమ్ చిన్న రాళ్ళు పడిన సిమెంట్ ముక్కలాగా ఉంది. చూడండి ఎలా ఉంది, ఎంత క్యూట్ గా ఉంది. అది మనం చూస్తానికి మామూలుగా ఏం లేనట్టు అనిపిస్తుందా, అవి కరెక్ట్ గా నేల రంగులో, ఆకుల రంగులో ఇట్లా అన్నిటితో కలిసిపోయి కమఫ్లేజ్ అయిపోయి ఉంటాయండి. ఏ మాత్రం ఒక్క సెకండ్ కూడా ఏమరపాటుగా ఉండటానికి వీల్లేదు అక్కడ. మేము ముఖ్యంగా ఇంటి దగ్గర అండి, తలుపులు ఒక్క సెకండ్ కూడా తెరిచి ఉంచకూడదు. తెరిసామా అంతే అండి, లోపలికి వెళ్ళిపోద్ది. మొన్న నేను అక్కడ గిన్నెలు తోముకుంటూ జస్ట్ ఇట్లా బయటకు వచ్చి మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోదామని ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఉంచాను, అంతే తొండ వెళ్ళిపోయింది లోపలికి. ఏ మాత్రం కొంచెం ఏమారపాటుగా ఒక్క నిమిషం చూసుకోపోయినా అండి, పాము, తేళ్లు, జరులు, కప్పలు, ఎగిరే కప్పలు ఉంటాయి చూసారా అవి, ఎలుకలు, తొండలు, పాలపింది అంటారు చూసారా అవి, ఒక్క సెకండ్లో వెళ్ళిపోతాయండి లోపలికి. లోపలికి వెళ్ళిందా ఇంకా మనం పట్టుకోలేము వాటిని. అమ్మయ్య, దానికి విముక్తిలో పోసింది తొండేనా? దిగు, ఇంకెందుకు అబ్బా, వెళ్ళిపో. ఇంక ఇంట్లోనే ఉండిపోతాం అనుకున్నా దొరకకుండా. నేను అక్కడ కూర్చున్నానండి, ఆకాశంలో చూస్తే కరెక్ట్గా 10 అంటే 10 నిమిషాల్లో 6 విమానాలు వెళ్ళినాయండి. 10 నిమిషాల్లో 6 విమానాలు వెళ్ళినాయి. నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక విమానం వెళ్తుంటే ఇట్లా తల ఎత్తే చివరికి వెళ్ళే వరకు చూసేదాన్ని నేనైతే. ఇప్పుడు ఏంటో అసలు మరీ బస్సుల కన్నా ఎక్కువ విమాన సర్వీసులు ఎక్కువనే అనిపిస్తుందండి. చూడండి ఎన్ని గీతలు ఉన్నాయి, అటు ఇటు వెళ్తున్నట్టు. ఒకసారి అయితే ఒక విమానం 2 ఒక్కసారి ఇటు క్రాస్ అవుతున్నాయండి. తర్వాత ప్లంబర్ వచ్చారు, ఆయనకు కూడా మాకు ఏం కావాలి, ఎలా అది ఆ వాటర్ డిస్పెన్సర్ బౌల్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఆయనకి చెప్పాము. మళ్ళీ మరుసటి వారం మళ్ళీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన వచ్చి చేయమని చెప్పాము. ఎందుకంటే అండి మనం లేనప్పుడు చేశారనుకోండి, ఏదైనా చిన్న మిస్టేక్ అయినా దాన్ని మళ్ళీ సరి చేయటం కుదరదు. అందుకే వచ్చే వారం రమ్మని చెప్పాము. దీనికి వాటర్ ఇన్పుట్ రావాలి కదా, అవును, దానికి వాల్ పెడదామా డైరెక్ట్ వదిలేద్దామా, అంటే ఇదేమైనా ప్రాబ్లం ఉందనుకో వాల్ పెడదాం, చిన్న వాల్ పెట్టుకుంది. కాకపోతే ఇక్కడ పెట్టింది ఏది దాని ముక్కు తగలకూడదు, కాకపోతే దీని కింద పెట్టేద్దాం అది. సరే అట్లయితే బంద్ చేసుకొని ఏదున్నా సరే నువ్వు మంచిగా చేసు. వారం అంతా పని అయిపోయి వచ్చేసరికి ఇద్దరం బాగా సిక్ అయ్యామండి. నాకన్నా ఎక్కువగా సచిన్ సిక్ అయ్యారు. ఇద్దరికి జలుబు, జ్వరం వచ్చింది. సరే అండి, ఉంటాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.